దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామ భక్తులు బాలరాముడిని చూసేందుకు ఎదురు చూస్తున్నారు. నేటి నుంచి సామాన్య భక్తులకు శ్రీరాముడి దర్శన భాగ్యం కలుగుతుందని ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్యలో బాలరాముడి దర్శనం హారతి సమయాల వివరాలను వారి వెబ్సైట్లో వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శన సమయం ఉంటుందని ప్రకటించారు. ఉదయం 6:30 జాగరణ హారతి ఒక రోజు ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. రాత్రి 7:30 గంటల హారతికి అదే రోజు బుకింగ్ చేసుకున్నా సరిపోతుందని తెలిపింది. శ్రీరాముని దర్శనం కావాలి అనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు వంటి ఏదైనా గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హారతి కార్యక్రమానికి ఉచిత పాస్ ఇస్తారు. బాలరాముని దర్శనం హారతి పాస్ల ఆన్లైన్ బుకింగ్ కోసం భక్తులు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. మీరు మీ మొబైల్ నంబర్తో లాగిన్ చేసి ఓటీపీని నమోదు చేసి ధృవీకరించినట్లయితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. లాగిన్ అయిన తర్వాత మై ప్రొఫైల్ విభాగంలోకి వెళ్లి గుర్తింపు వివరాలను నమోదు చేయండి. ఆ తర్వాత హారతి దర్శన సమయ స్లాట్లను ఎంచుకొని పాస్ కోసం బుక్ చేసుకోండి. అయోధ్య రామ మందిరానికి చేరుకోవడానికి దేశంలోని ప్రధాన నగరాల నుండి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, వారణాసి, కోల్కతా నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు నడుస్తున్నాయి. అక్కడి నుంచి అయోధ్య రామ మందిరానికి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయోధ్య మహర్షి వాల్మీకి విమానాశ్రయం ఇటీవల అందుబాటులోకి వచ్చింది.